అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. ఒక ₹1 కాయిన్ 11,000కి అమ్ముడుపోయింది. దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ నేను చూపిస్తాను. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియో కంప్లీట్గా చూస్తానికి ట్రై చేయండి. అదేవిధంగా ఈ వీడియోలో నేను ఏ కాయిన్ గురించి చెప్తున్నానో అది కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక్కడ ₹1 కాయిన్ ఇది వచ్చేసి 8 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. కాపర్ నికెల్ కాయిన్ అనమాట. 1981 కాయిన్ ఇది. ఓకే, ఇవి వచ్చేసి నార్మల్ కాయిన్స్ వచ్చేసి వెరీ నార్మల్, వాటికి ఎంత ఎక్కువ వాల్యూ ఉండదు. ఈ కాయిన్ మ్యాక్సిమం వాల్యూ చెప్పుకుంటే మనము 5 to 10 రూపీస్, అంటే మనం ఎక్కడైనా బల్క్గా కొంటే, లేదు సింగిల్ కాయిన్ కానీ మనం కొనాలంటే మ్యాక్సిమం 20 to 30 రూపీస్ వరకు ఒక కాయిన్ వాల్యూ ఉంటుంది. కానీ ఇక్కడ 11,000కి అమ్ముడుపోయిన కాయిన్ చూస్తే మీకు పిక్చర్లో కనపడుతుంది కదా, ఈ కాయిన్ అనమాట. ఇది ఎర్రర్ కాయిన్. ప్రింట్ చూడండి తప్పుగా పడింది, అందువల్ల ఈ కాయిన్కి అంత వాల్యూ వచ్చింది. ఇక్కడ ఈ కాయిన్ 2023లో ఒక వేలంపాటలో పెట్టినప్పుడు దీని ఎస్టిమేషన్ ప్రైస్ 2,000 నుంచి 2,500 వరకు పెడితే ఇది 11,000కి అమ్ముడుపోయింది. బట్ ఇక్కడ మీరు ఒక్క విషయం గమనించాలి, ఇది 11,000కి ఇక్కడ అమ్ముడుపోయింది కదా, ప్రతిసారి మనకి అంతే వాల్యూ వస్తుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పొరపాటే. ఇది నాకు తెలిసి బై లక్ వల్ల అంత వాల్యూ పోయింది. ఆ అమ్మిన వ్యక్తి ఎవరో కానీ లక్ వల్ల అంత వాల్యూ పోయింది. నార్మల్గా దీని వాల్యూ వచ్చేసి 2,000 నుంచి 3,000 వరకు ఉంటుంది. లేదు మ్యాక్సిమం అంటే ఇంకా కొంచెం ఎక్కువ అంటే యూఎన్సీ కండిషన్ కాబట్టి ఇంకొక 500 ఎక్కువ ఉంటుంది. అంతేకాని 11,000కు పోవడం అనేది చాలా అరుదు అనేది నా అభిప్రాయం. మీరేమంటారో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. ఎర్రర్ కాయిన్ కాబట్టే దీనికి అంత వాల్యూ వచ్చింది, అంతేకాని 1981 నార్మల్ కాయిన్స్ వచ్చేసి అంత వాల్యూ ఉండవు. ఈ పాయింట్ మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. మీకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలిసినా, మీ కలెక్షన్లో ఉండే వాటి వాల్యూస్ తెలుసుకోవాలనుకున్నా sirishaadaya@gmail.com ఇది మన మెయిల్ ఐడి. మెయిల్కి మీరు క్వశ్చన్స్ అడగొచ్చు. అదేవిధంగా పిక్చర్స్ షేర్ చేస్తే విత్ వాల్యూస్ నేను ఆన్సర్ ఇస్తాను. లేదంటే వీడియో చేయమంటే ఒక వీడియో చేసి కూడా ప్రజెంట్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో ఉన్న ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి, అవేర్నెస్ వీడియోస్ చూడండి. చూసిన తర్వాత మీకు నేను కరెక్ట్గా చెప్తున్నాను అనిపిస్తేనే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.